సార్ నమస్తే సార్, ఒక్క నిమిషం సార్, నాకు కూడా ఒక 2 నిమిషాలు. నమస్తే అండి, నా పేరు సీతారాం, T9 ప్రతినిధిని. ఈ రోజు మనతో కోదండరావు సార్ ఉన్నారు. మరి మొత్తంగా అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పరిస్థితి, తెలంగాణ తెచ్చిన దాంట్లో ఒక దేవుడు అని చెప్పుకోవచ్చు. ఆ దేవుణ్ణి కొన్ని విషయాల్లో పక్క పెట్టిన పరిస్థితిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తమ దగ్గర తీసుకుని ఎమ్మెల్సీకి ఇచ్చిన పరిస్థితి. సార్ నమస్తే సార్, మరి ఉద్యమకారుల పరిస్థితి ఏంటి? ఆఖరికి మిమ్మల్ని నమ్ముకొని ఆ టైంలో వాళ్ళు మీ వెంట నడిచారు, మళ్ళీ ఒక జేఏసీని తీసుకొచ్చారు. వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయబోతున్నారు? ఉద్యమకారులకు వాస్తవానికి పోయిన 10 సంవత్సరాల పాటు అప్పటి గవర్నమెంట్ ఆలోచన ఒక రకంగా ఉంది. అప్పటి గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే తెలంగాణ ఒక్కరి వల్లనే వచ్చింది, సాగు నోట్ల తలకాయ పెట్టి తీసుకొచ్చిందని. ఈ అవగాహన వల్ల ఏమైంది, ఇంకెవరు లేరు కాబట్టి ఎవరిని మనం గుర్తించవలసిన అవసరమే లేదని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఆలోచన మారింది. తెలంగాణ అనేది సకల జనుల కృషి వల్లనే ఏర్పడ్డది. ఆ పోరాటం చేసిన ప్రజలకు ఒక గుర్తింపు, గౌరవం దక్కాలి అనేదే ఇవాళటి ఆలోచన. అందువల్లనే ఈ కమిటీ అనేది ఇవాళ ప్రభుత్వం వేసింది. ఆ కమిటీ ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు న్యాయం చేకూర్చడానికి ఏం చేయాలని ఒక సూచనలు చేయటమే కమిటీకి ఉన్న బాధ్యత. ఇవాళ మహబాద్ లో జరిగిన మీటింగ్ లో అందరి సూచన ఏంటంటే, ఇది ఆలస్యం చేయకండి, తొందరగా చేయండి, జాప్యం చేస్తే మళ్ళీ నష్టం జరుగుతుంది అనేది. ఇప్పటికే 12 ఏళ్ళు ఆలస్యమైంది, ఇప్పటికి ఇంకా ఆలస్యం జరగొద్దు అనేది అందరి తాపత్రయం. తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరగా పని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారన్నమాట. కమిటీ కూడా నేను నివేదిస్తాను, తొందరగా పూర్తి చిన్న విషయం. వేలాది మంది ఉద్యమకారులు ఉన్నారు, మళ్ళీ వీళ్ళు అందరినీ సమానంగా ఏ విధంగా చూడబోతున్నారు? వాళ్ళందరినీ కూడా సమానంగా చూడటం అంటే, ఇప్పుడు కొట్లాటలో ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో కొట్లాడారు. అవును, దానికి తగిన విధంగా గుర్తింపు ఉండాలి. అమరులు అయిపోయారు, బాధపడ్డారు, జైళ్లలో కేసుల్లో ఇవ్వండి, ఒక్కొక్కరికి గుర్తించి వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసుకొని అప్పుడు ఏం చేయాలనేది ఆలోచించారు. సార్, ప్రధానంగా జర్నలిస్టులు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. వేసిన బుల్లెట్ల కన్నా వీళ్ళ రాసిన ఒక అంకెలో భారీగా దానికి పద్ధతిగా రాసిన పరిస్థితి వాళ్ళని ఎలా చూస్తారు? వాళ్ళకు కూడా ఈ ఉద్యమకారులుగానే చూడాలి, ఉద్యమకారులుగానే గుర్తించాలనేది అందరం కూడా అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. పూర్తి స్థాయిలో మన మహబాద్కి అయితే కోదండరావు సార్ వచ్చిన తర్వాత ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. ఈ మహబాద్ జిల్లాలో ఉన్న ఉద్యమకారులకు అందరికి సమానంగా చూసే విధంగా కూడా చూస్తానని చెప్తున్న పరిస్థితి. T9 సీతారాంతో మహబాద్ నుండి ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ సార్. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమకారులుగా, జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమకారులుగా పిన్ పెట్టి